అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీంద్ర. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, అదేవిధంగా ముఖ్యంగా అల్లంపూర్ గద్వాల ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఈ 2 సీట్లు ఓడిపోయినటువంటి నేపథ్యంలో ఓటమి గల కారణాలు ఏంటి, వాళ్ళ గతంలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి మరి ఇప్పుడు ఓడిపోయినటువంటి నేపథ్యంలో హామీలు నెరవేర్చేటువంటి అవకాశం ఉందా లేదా, అండ్ ఇంకొకటి ఇప్పుడు ఎన్నికలన్నీ అయిపోయినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ కూడా జరగబోతున్నటువంటి పరిస్థితులని, అందులో భాగంగా పిసిసి అధ్యక్ష పదవి కూడా మార్చబోతున్నారు. అది అల్లంపూర్ ఈ ప్రాంత వ్యక్తి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్కి రాబోతుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. సో వీటన్నిటికి సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాస్టర్ శేక్షవాల్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ లీడర్. అది మాట్లాడుతున్నాం. నమస్తే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కంప్లీట్ అయినాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలు చూస్తే కనుక అసెంబ్లీలో వచ్చినటువంటి ఎన్నికలకు ఈ పార్లమెంట్లో వచ్చినటువంటి ఫలితాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోగలిగింది కానీ బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయినటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది 14 నుంచి 15 ఎంపీ సీట్లు వస్తుందో చెప్తూ వచ్చారు వాళ్ళు, కానీ 8 సీట్లకి పరిమితమైనటువంటి పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ప్రజలు నమ్మలేదు అనుకోవచ్చా, లేకపోతే ఇంకే ఏమైనా రీజన్స్ ఉన్నాయంటారా? ప్రస్తుతము దేశంలో రాష్ట్రంలో ఏదైతే కేంద్రం ఎన్నికలు వచ్చినప్పుడు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలను చూస్తారు, రాష్ట్రం మరి అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినప్పుడు రాష్ట్రం యొక్క పార్టీలను చూడాల్సినటువంటి సందర్భం ఉంటుంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మీద అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టు రాష్ట్ర ప్రజలు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో అది సెకండ్ ప్లేస్లో వచ్చింది. బీజేపీ అనేది ఇవాళ ఏదైతే కేంద్ర ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ కన్నా అధికంగా సీట్లు వచ్చినాయో ఆ రోజు అదే బీజేపీకి 3rd ప్లేస్లో ఉంది. అంటే ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నది ఏంటంటే దేశంలో ఎటువైనా 7 రాష్ట్రాలు ముందస్తు ఎలక్షన్లు జరిగినప్పుడు ఏదైతే ముందస్తు ఎలక్షన్లు మన తెలంగాణ కర్ణాటకలో జరిగినాయో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నమ్మిరు, ఇటు కర్ణాటక ప్రజలు కానీ ఇటు తెలంగాణ ప్రజలు కానీ. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మనం ఒకసారి అవకాశం ఇచ్చినాము, అధికారంలో ఉంది, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడు అనేది ఒక ధ్యాసలో ప్రజలు ఉండిపోయినారు. అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇవాళ కేంద్రంలో ఏదైతే నరేంద్ర మోడీ మరి ఈ మధ్యకాలంలో దేశ జనాలకు ఏ విధంగా అయితే బీజేపీ పరిచయం చేసిందో భావోద్వేగాన్ని, ఆ భావోద్వేగం ఏది రాముడు దేవుడు అనే ఒక ఆ వేవ్ వెంట ప్రజలు వెళ్ళాల్సినటువంటి అవసరం వచ్చింది. వెళ్ళిండ్రు, దాన్ని నమ్మిండ్రు. అంటే పూర్తిగా అయితే నమ్మలేదు కదా. ఇప్పుడు 16 సీట్లలో 17 సీట్లలో 8 కాంగ్రెస్కి ఇచ్చారు, 8 బీజేపీకి ఇచ్చారు, 1 ఎంఐఎంకి ఇచ్చారు. అంటే మేము రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పింది ఏంది, 12 సీట్లు మేము కాంగ్రెస్ పార్టీకి గెలుస్తా అని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని సవాల్ చేసిండ్రు. 100% అది రాలేదు. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ జాతీయ స్థాయిలో ఏదైతే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది దాంట్లో భాగంగానే ఇవాళ మరి బీజేపీ కూడా అన్ని సీట్లు రావడానికి అవకాశం వచ్చింది తప్ప, ఏదైతే వాళ్ళు ఎలక్షన్లో ఒక స్టంట్ ఉంటుంది. పోయిన ఎలక్షన్లో 2014లో పుల్వామా, 2018లో పుల్వామా దాడికి సంబంధించి భావోద్వేగాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చారు. ఇవాళ మళ్ళీ అదే భావోద్వేగంతోనే దేవుడు రాముడు అనే ఒక స్లోగన్ తీసుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చి మీడియా మ్యానిపులేట్ చేసి, ఈవీఎం మ్యానిపులేట్ చేసి వాళ్ళకి, ఎందుకంటే బీజేపీ అంతమైతే తప్ప ఈ ఎలక్షన్లు కూడా పారదర్శకంగా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు సర్వేలు ఇచ్చినటువంటి ఏ సంస్థ కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థలను కూడా ఈరోజు తారుమారు చేసే అవకాశంగా బీజేపీ అధికారంలోకి వచ్చింది. అంటే కేవలము వాళ్ళ అధికారంలోకి రావడానికి ఏమేమి చేయాలో అవన్నీ భావోద్వేగం వైపు కానీ ప్రజల్ని ఎట్లయితే డైవర్ట్ చేయాలో, ఎట్లా అధికారంలోకి రావాలి, ఈ దేశాన్ని వాళ్ళకి అనుకూలంగా ఎట్లా మార్చుకోవాలనే ధోరణిలో వాళ్ళతో ప్రజలకు ఏం చేయాలనే ఆలోచన లేదు వాళ్ళకి. ఎందుకంటే ప్రజలకి మీరు ఏదో ఒకటి చేసింటే ఈ 10 ఏళ్ళు ప్రజలకు ఏం చేసినారో చెప్పి అడగాల్సినటువంటి అవసరం ఉండే. ఈరోజు నువ్వు హిందూ అని, దేవుడని, రాముడని చెప్పి ఓట్లు అడిగే అవకాశం లేకుండే. కాబట్టి భావోద్వేగం ప్రజలకి భవిష్యత్తు కన్నా భావోద్వేగం వైపు మనిషి ఎక్కువగా ప్రభావితం అవుతాడు. కాబట్టి దాన్ని వాళ్ళు క్యాచ్ చేసారు, అది వాళ్ళు లాభపడ్డారు.